మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన వెల్ విషర్స్ అనుకుంటారు. అది మీ తప్పు కాదు. ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితో అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇది ఎవరు చెప్పారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్. నా పేర్లు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. నేను అనేది ఏంటంటే 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి. మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో, వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? దయచేసి ఆలోచన చేసుకోండి. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లుండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయం అయితే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన, చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు, ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమ్మత్ ఏముంటుందంటే, ఒకసారి హంపీకి పోతారు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేస్తారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడు సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ వెబసార్ దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే
చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి పోయినారు కదా. పోలేదా? ఇవన్నీ హరిశన్న చేసినాయి కాదా? ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లల్లో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్ మేనేజ్ చేసి నా మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్పారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్న ఆడ పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చిండు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్క జిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే, పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే, తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్న అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చినాం ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా, అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే, ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే, ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే, టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది, టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని. 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది.